హాయ్ ఫ్రెండ్స్, ఇదంట బాలంత్రాల కూర అంట ఫ్రెండ్స్. అత్తయ్య గారు అయితే మటన్ తెచ్చినప్పుడు అత్తయ్య గారే వండుతారనమాట. నేను అసలు ముట్టుకోను. దీని స్మెల్ అనేది, దీని వాసన అసలు పడదనమాట. వాంతి వచ్చినట్టు అయిపోద్ది. అలాగే ఇదైతే బాలంత్రాల కూర. నువ్వు బాలంత్రాలు అవ్వలేదా అని అనకండి. నేను అయ్యాను కానీ నేను తినలేదు అంతే. మా వదిన ఎప్పుడు అయినప్పుడు మా హస్బెండ్ ఎక్కువ ఇదే తినేవారంట. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది దీనికి అలా తినడం. అప్పుడు కూడా అత్తయ్య గారే వండుతారు ఇప్పుడు కూడాను. కానీ ఇది బాలంత్రాలు తింటే మంచిదైనా మనం తినలేం కదా ఫ్రెండ్స్. తినలేమన్నమాట. మనం సేమ్ మసాలాలు వేసుకుంటాం కదా, ధనియాలు జీలకర్ర అలాంటిది. అందులో ఎనిమిరపకాయలు వేసి ఇది గాను నూనె వేసి వండితే టేస్ట్ బాగుంటుందని అత్తయ్య గారు గాను నూనె వేసి వండుతున్నారు. కానీ టేస్ట్ స్మెల్ మాత్రం బాగానే ఉంటుంది. కానీ కర్రీ నేను మాత్రం దాని దగ్గరికి వెళ్ళను. మా పిల్లలకి కొంచెం ఒంట్లో బాగోలేదు, జ్వరం అనేది వచ్చింది కదా, అందుకని కైమా కింద తెచ్చారనమాట చికెన్ మానేసేసి. అప్పుడు ఇది 4 రోజులు 5 రోజులు ఉంటుంది అని ఇలాగ వేయించేసి ఫ్రై కింద చేసేస్తారు అత్తయ్య గారి దగ్గరికి అంటాను. కానీ ఇది టేస్ట్ బాగుంటుందని మా హస్బెండ్ మా పిల్లలు చెప్తారనమాట. మా పెద్ద అబ్బాయికి కూడా మటన్ అనేది ఇష్టం ఉండేది కదా ఫస్ట్లోను. చికెన్ అని మేము కూడా అలాగే ఎట్టేసేవాళ్ళు. కానీ కొంచెం కొంచెం చిన్నపిల్లడు కదా, ఇంకా తెలియట్లేదు అనమాట. అందుకే తినేస్తున్నాడు ఆడు కూడాను. కొంచెం ఎదిగితే నాకులా తయారయ్యేలాగా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఉడికాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కల్లుప్పు అనేది మసాలాలో యాడ్ చేసాం కదా, కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. నేను చెప్పాను మా అత్తగారికి, చిన్న మూకుడు చాలదో పెద్ద మూకుడు ఆడదామని. కాదు అంతే. ఇప్పుడేమో మరీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఇందులోకి, దాకలోకి. ఫైనల్గా మా కీమా ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్, ఇందులో తప్పులున్నా సారీ. సరే ఫ్రెండ్స్, ఇంతకీ మీలో మటన్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లింక్ రావట్లేదు చాలామందికి అంటున్నారు. వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా మా హస్బెండ్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఏ మటనో ఏంటో. సర్లే ఫ్రెండ్స్, చూడండి ఫైనల్గా ఇలాగ అయిపోయింది. లైక్, షేర్ అండ్ చిన్న సబ్స్క్రైబ్.